సమయం తక్కువ ఉంది. ప్లీజ్ తమ్ముళ్ళు ఉండాలి. ఏదైనా వినాలి. మీరు ఇక్కడ మీకు ఆ ప్లే కార్డ్స్ నిలపండి. ప్లీజ్ డౌన్. చెప్తే వినాలి. కూర్చుంటారు లేదా మీరు? మీ అటెన్షన్ చూడండి. అనవసరంగా నలుగురు ప్లే కార్డు తీసుకొస్తే అంత అటెన్షన్ మేము పైకి వచ్చే పరిస్థితి వచ్చింది. పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఒక యజ్ఞం వారిగా మనం ఒక మహానాడు చేస్తున్నాం. ఒక నలుగురు వ్యక్తుల కోసరం కాదు. ఆ వ్యక్తుల పేర్లు రాసుకుని రండి, ఒకరు చూపించి చెప్తాను. పక్క వచ్చి మాట్లాడతాం. ఎవరన్నా మారి చేస్తే చాలా క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుంది. మంచిది కాదు ఇది. మీకు ప్రతి ఒక్కరూ నలుగురు ఆ మారి తీసుకొస్తే ఏమవుతుంది? మీటింగు ఒక కుండ పాలల్లో ఒక విషపొట్టు ఒకటి చాలు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది మన ప్రత్యర్థులు దానికోసం వెయిట్ చేస్తున్న ప్రజల్లో ఏమీ చేయలేరు కాబట్టి ఏదో ఒక విధంగా విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రజల్లో ఏమీ లేదు. ఎక్కడన్నా తునిలో కాపు ఉద్యమం జరిగితే అక్కడ ఒక ట్రైన్ తగలబెట్టడం, ఇంకొక ఊరిలో విధ్వంసాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని మీరు కూడా ఆలోచించాల్సింది. ఒక పవిత్రమైన యజ్ఞంగా మనం చేసినప్పుడు, ప్రజా సమస్యల వేదికగా ఇది ఉన్నప్పుడు ఏ ఇద్దరో ముగ్గురి మరి రావడం మంచిది కాదు. అలాంటిని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను. సమస్య పరిష్కారం చేసుకుందాం. ఒకవేళ మీరు అడిగేది గొంతమ్మ కోరికైతే ఇది కాదని మీ ముందరనే చెప్తాను. అప్పటికి కూడా మీరు మాట్లాడితే ప్రజలకే చెప్తాను మీ విషయాలన్నీ కూడా. నాకేం బాధ లేదు. అవసరమైనది ఇక్కడ నేను ఎంత కఠినంగా ఉండాలనో అంత కఠినంగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. క్రమశిక్షణ చాలా ముఖ్యం. అవునా కాదాయా మీరు చెప్పండి. అవును అనేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. పద్ధతి ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ఇవ్వకుండా మనం మాట్లాడుతున్నాం. ఈరోజు అప్పుడప్పుడు ఒకరిద్దరి వారిని ఇరిటేట్ చేస్తానే ఉంటారు. నేను కూడా మళ్ళా బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు చేసే ఇరిటేషన్ కంట్రోల్ చేసుకుంటూ మళ్ళా మనం చేసే పని చేసుకుంటూ ముందుకు పోవాలి. కాబట్టి ఈరోజు అతి ముఖ్యమైన తీర్మానం. మనకు రెండు విషయాలు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పోలవరం ప్రాజెక్టు. తెలుగు జాతికి వరం పోలవరం. అదే మరిగా భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యం. రాష్ట్రానికి జీవనాడి. అది నేను రేపు తీసుకుంటున్నాం. ఆ రోజు మాట్లాడతాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు మీరంతా కూడా రాజధాని ఎవరు ఊహించలా. రాజధాని అవసరం వస్తుందని ఎప్పుడు మనం ఆలోచించడం, మన ఊహకు కూడా తట్టలేదు. ఒకప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి కర్నూలుకు వచ్చాం. అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు అమరావతికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత రాజధాని కావాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మనలో విద్వేషాలు సృష్టించడానికి ఒక కమిటీ వేశారు, శివరామకృష్ణయ్య కమిటీ. ఆ కమిటీ రాష్ట్రం అంతా తిరిగి రాజధాని ఇస్తామంటే ఎవరు వద్దనరు. మీకు రాజధాని కావాలన్నా, మీకు రాజధాని కావాలని అందరిని అడిగే కొందికి మా ఊరికి కావాలి, మా ఊరికి కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. నేను ఆ విషయమే చెప్పాను ఆ రోజు. నేను కూడా స్వార్థపరుడైతే ఇక్కడే ఒక 10,000 ఎకరాల భూమి ఉంది. కళ్యాణ్ డ్యామ్ నుంచి ఈ యొక్క మన ప్లేస్ వరకు ఈ పక్కంతా ఉంది. మా ఇంటి ముందరనే ఉంటుంది. అవసరమైతే రాజధాని మా ఇంటి ముందరనే కట్టుకునే అవకాశం ఉంది. నేను స్వార్థపరుణ్ణి కాదు. అవసరం లేదు. రాజధాని రావాల్సింది గుంటూరు విజయవాడ మధ్యలో రావాలని ఆ రోజు నేను నిర్ణయించాను. అయితే ఈ విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలి. రాజధాని ఎక్కడొచ్చినా రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. అన్ని ప్రాంతాలు సమన్యాయం జరగాలి. జిల్లాల అభివృద్ధి కావాలి, మండలాల అభివృద్ధి కావాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఆ విషయం కూడా నేను రేపు తీసుకొస్తున్నాను. మీ ఆ విషయం కూడా మాట్లాడతాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 3వ ఎక్కువ ఆదాయం వచ్చే మండలం పులివెందల్లో ఉండే లింగాల మండలం. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. లింగాల మండలంలో అరటి పంట బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి
పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ వచ్చే మూడో మండలంగా లింగాలు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని రేపు కూడా తీర్మానం ఉంది, నేను ఆ విషయాలు మాట్లాడతాను. ఆ రోజు మనం నిర్ణయం తీసుకున్న తర్వాత అది వాస్తవమైంది. ఎక్కడ పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు. నేను ఒక పిలిపిచ్చాను, నా మీద నమ్మకం పెట్టుకోండి, మీరు ముందుకు రండి, ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వండి, డెవలప్ చేస్తాం, తిరిగి మీకు 25 నుంచి 30% భూమి ఇస్తామంటే రైతులు నమ్మారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు నమ్మి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 34,000 ఎకరాలు అతి సారవంతమైన భూమిని రాజధానికి ఇచ్చిన విషయం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. అందుకే నేను 1-2 సార్లు చెప్పాను, ఆ రైతాంగం యొక్క స్ఫూర్తికి వారికి పాదాభివందనం చేస్తున్నానని నేను స్వయంగా చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని జిల్లాల్లో అభివృద్ధి కావాలంటే భూమి ఇవ్వమంటారు, గొడవలు పెట్టుకుంటున్నారు. భూమి లేకపోతే అభివృద్ధి జరగదు. ఆకాశంలో ఇండస్ట్రీస్ కట్టలేం, లేకుంటే ఎక్కడో ఇండస్ట్రీస్ కట్టలేం. రోడ్డు కావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా, ఏమి రావాలన్నా భూమి అవసరం. అప్పటి నుంచి ఒక ఊహ, ఇక్కడ రాజధాని వస్తుందని అయింది. ఆ తర్వాత నేను సింగపూర్కి వెళ్ళి మాకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. నా మీద ఉండే విశ్వాసంతో, అంతకు మునుపుండే పరిచయాలతో 6 నెలల్లో మనకు ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. దానివల్ల ఆ ప్రాంతం యొక్క విలువ పెరిగింది. నాకు చాలా పేర్లు ప్రతిపాదన వచ్చాయి. ఆ రోజు నేను ఆలోచించినప్పుడు నాకు కొంతమంది అమరావతి పేరు చెప్తే చూడంగానే బ్రహ్మాండంగా ఉందని అమరావతి పేరు పెట్టాను. ఆ అమరావతి పేరు చూస్తే ఒక్కరు కూడా ఈ రోజు వరకు వ్యతిరేకించలేదంటే ఆ పేరులోనే పవర్ ఉంది, ఆ పేరులోనే శక్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఆలోచించేది, అమరావతి ప్రపంచంలోనే ఒక మంచి రాజధానిగా తయారు కావాలి. తెలుగు జాతి గర్వపడాలి. ఎక్కడికి పోయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ప్రధానమంత్రి గారితోనే మాట్లాడుతూ ఉంటే నేను ఒక విషయం చర్చకొచ్చినప్పుడు, దేశాల గురించి మాట్లాడినప్పుడు ఆ దేశంలో ఉండే ముఖ్యమైన నగరాల గురించి మాట్లాడతారు. ఆ విధంగా అమరావతికి కూడా బాగా రావాలని చెప్పి మాట్లాడారు. తెలంగాణలో హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది. అలాంటి ఒక మహానగరాన్ని ప్రపంచంలో టాప్ 10లో ఒకటిగా, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా, బ్రహ్మాండమైన సిటీగా అమరావతి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రణాళికలు తయారు చేశాం. ప్రపంచంలో మంచి ఆర్కిటెక్ట్ని కాంపిటీషన్ పెట్టాం. మాకీ అసోసియేట్స్ అని జపాన్ ఆర్కిటెక్ట్ని ఫైనలైజ్ చేశాం. ఇండియాలో ఉండే బెస్ట్ ఆర్కిటెక్ట్స్ని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కోసం వాళ్ళని కూడా ఎంపానల్ చేస్తున్నాం. మొన్నే టెంపరవరీ సెక్రటరియట్, బిల్డింగులు టెంపరవరీ కాదు, బిల్డింగులు శాశ్వతం. కానీ తాత్కాలిక రాజధాని కోసం, మన సెక్రటరియట్ కోసం మొత్తం పని అయింది. జూన్ లోపల హైదరాబాద్లో ఉండే ఆఫీసులన్నీ, సెక్రటరియట్ కానీ డైరెక్టరేట్స్ కానీ విజయవాడకు రావాలని చెప్పి, అమరావతికి రావాలని మొన్నే ఆదేశాలు ఇచ్చాం. ఈ తర్వాత ఇంకా రేపు కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానివల్ల స్విస్ ఛాలెంజ్ కింద సింగపూర్ ముందుకు వచ్చారు, వాళ్ళది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. కొంతమంది మంచి యూనివర్సిటీలు పెడతామన్నారు, హాస్పిటల్ పెడతామన్నారు, వాళ్ళే కూడా ఫైనలైజ్ చేస్తాం. అదే మరి మొన్నే జపాన్ అయితే 50 మందితో జపాన్ డెలిగేషన్ తీసుకొచ్చారు, వారితో కూడా చర్చలు చేస్తున్నాం. ఇంకా చైనా కంపెనీస్ కొన్ని ముందుకు వస్తున్నాయి, మలేషియన్ కంపెనీస్ మనకు కొన్ని ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చర్చలు చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, తెలుగు జాతి గర్వపడేదిగా ఒక బ్రహ్మాండమైన రాజధాని కడదాం. ఓసారి మనకు కష్టాలుంటాయి, మనకు తెలివి ఉంది, తెలివితేటలు ఉపయోగిద్దాం, మంచి రాజధాని కడదాం. మన పిల్లల ఉద్యోగాల కోసం, రాష్ట్ర ఆదాయం కోసం తెలుగువారు గర్వపడే విధంగా ఎక్కడన్నా పేరు చెప్తే ఇండియా అంటే మళ్ళీ అమరావతి అనాలి. అది జరుగుతుంది. దానికోసం మనం శ్రీకారం చుట్టాం. దీన్ని ఎవ్వరూ ఆపలేరని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు కేంద్రం కూడా 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.
అదే మరి 1,500 కోట్లు ఆ ప్రాంతంలో ఇచ్చారు. ఇంకో పక్క గుంటూరు విజయవాడకి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ రాజధాని అన్నప్పుడు చాలా అవసరం. ఔటర్ రింగ్ రోడ్డు కూడా కొంత డబ్బులు ఇవ్వమని మనం అడిగితే దానికి కూడా వాళ్ళ ముందుకొచ్చి BOT కింద ఆ రోడ్డు కూడా టేకప్ చేస్తామని చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూశారు ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్ల దేశంలో ఎక్కడా లేదు. ఏ సిటీ కూడా కట్టలేకపోయారు. 16 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు మనం విజువలైజ్ చేసి 20 సంవత్సరాల కంటే ముందు 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం. అది ఈరోజు హైదరాబాద్కి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆభరణంగా తయారైంది. ఈరోజు ఇక్కడ కూడా రాజధానికి 220 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఆలోచిస్తున్నాం. దానికి భూమి అవసరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు భూమి ఇవ్వండి, మేము BOT కింద రోడ్డు అప్పచెప్తామని కూడా అడిగారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది కానీ జరిగితే అక్కడి నుంచి అన్నీ వస్తాయి. అమరావతి నుంచి అనంతపూరు, అమరావతి నుంచి కర్నూలు, అమరావతి నుంచి కడప పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తున్నాం. దానికి కూడా నిన్న పేపర్లో చూశాను. ఎవరైనా భూమి పోతే వాళ్ళు ఉండే కొంత ఆస్తులు పోతే దానికి కూడా నష్టపరిహారం కట్టిస్తున్నాం. ఈ అపోజిషన్ లీడర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు ఎక్స్ప్రెస్ రోడ్ రానియకుండా చేయండి, మీరు అడ్డుపడండి, నేను సహకరిస్తానని మాట్లాడుతున్నా అంటే ఎంత దివాలా కోరు వ్యక్తో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడపకు కడాన పులివెందలకు రోడ్డు వేస్తామన్నా అడ్డుపడే పరిస్థితికి వస్తున్నాడు. ఈయనేమి నాయకుడో నాకైతే అర్థం కాలేదు. ఈయన అడ్డం పడినా నేను చెప్తున్న బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప అడ్డం వస్తే కూడా వదిలిపెట్టే సమస్య లేదు. రైతులకు అన్యాయం జరగదు. నష్టపరిహారం ఇస్తాం, ఉదారంగా ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. అలాంటి సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు చూస్తే అమరావతికి గౌరవంగా నేను మా మినిస్టర్లు పంపించి ప్రతిపక్ష నాయకుడు ఓసారి ప్రతిపక్ష నాయకుడు చెప్పాలన్నా నాకే సిగ్గేస్తా ఉంది. నేను చాలా పనిచేశాను తమ్ముళ్ళు, ఎవరెవరితో పనిచేశాను జీవితంలో చూస్తే చెన్నారెడ్డి ఆ పక్క కూర్చుంటే ఈ పక్క ప్రతిపక్షంలో మేము కూర్చున్నాం. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మదన్ మోహన్ గాని బాగారెడ్డి గాని ప్రతిపక్షంలో కూర్చున్నారు. అలాంటిది నేను 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి, లేకుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఒక నేరస్తుడు 11 కేసులుంటే అలాంటి వ్యక్తిది నేను సమాధానం చెప్పాలంటే ఎంత నామోషిగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజాస్వామ్యం దురదృష్టం, బాధాకరం. ఓసారి బాధేసినా సమాధానం చెప్పాలి, తప్పులు అడిగినా. లేకుంటే ఈరోజు పేపర్ చూస్తున్నారు, ఈరోజు ఉదయం మీరు చూసుంటారు సాక్షి పేపరు. ఆ సాక్షి పేపర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఎంత దుర్మార్గమో మీరు చూశారు. రాజధాని పైన విషం కక్కుతున్నారు. రాజధాని రాకుండా చూడాలని అన్ని విధాలా ప్రయత్నం చేశారు. అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని, అంటే భూమి రైతులది ఇచ్చింది ప్రభుత్వానికి, అదే మరి రేపు డెవలప్ చేసి తిరిగి ఇచ్చేది రైతులకి, ఇంకా భూమి వాళ్ళకి ఇవ్వలేదు. ఇందులో వేల కోట్ల రూపాయలు కుంభకోణం. ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఇంత మునుపు చదివాం, డిటెక్టివ్ స్టోరీస్ చదువుతాంట, పుస్తకాలు ఉంటాయి. ఆ డిటెక్టివ్ పుస్తకాలు ఊహాగానాలు రాస్తా ఉంటారు. అదే పరిస్థితి ఆ సాక్షి పేపరు. వాడు ఊహించుకున్నంత వార్త ఈ రోజు ఇక్కడ జరిగింది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం సమీక్షలు చేసుకుంటున్నాం. వాళ్ళకి మాత్రం ఇది కనపడదు. ఎక్కడేదో తిన్న తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్నారు, లేకుంటే గొడవ పడిపోయారు, విభేదాలు వచ్చేసాయి, నాయకుల మధ్య ఏదో జరిగిపోతా ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలు చేస్తున్నారు కాబట్టి ఎవ్వరూ నమ్మడంలా. కడకు వాళ్ళ పార్టీలో కూడా నమ్మే పరిస్థితి లేరు. తొందరలోనే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అనే విషయం ఇప్పటికే స్పష్టం అవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాలు అంత సులభం కాదు. ఎన్నో పార్టీలు వచ్చాయి, అన్ని పార్టీలు పోయినాయి. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ కాలంలో ఎన్నో సవాళ్లు వచ్చినా
నిలదొక్కొని నిలబడ్డామంటే ప్రజలతో పార్టీ ఉంది, ప్రజల కోసం పార్టీ పనిచేస్తా ఉంది, కార్యకర్తలు కూడా నాయకులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి మనం నిలబడే పరిస్థితి వచ్చింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిగా ఆ తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు కోరుతూ ఏది ఏమైనా అమరావతి ఒక డ్రీమ్ క్యాపిటల్, అమరావతి ఒక గ్రీన్ అండ్ బ్లూ రాజధానిగా తయారవుతుంది. అమరావతి ఓసారి నాకు అనిపిస్తుంది చాలా కష్టం ఉంది, చాలా బాధ ఉంది, అదే మరి సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడు రాజధాని ఎట్ట కట్టాలని ఆలోచించాను. కానీ ఆ పేరు మహత్యం, ఆ స్థల మహత్యం అనుకున్న పని సుజావుగా జరిగిపోతా ఉంది. రెండోది, ఒక రాజధాని కట్టడం కష్టం, రాజధాని కట్టే అవకాశం రావడం చరిత్ర. ఏ అదృష్టం కూడా ఇప్పుడే మన దివాకర్ రెడ్డి గారు అన్నారు, అదృష్టం. నిజంగానే నేను అదృష్టంగా భావిస్తున్నా. హైదరాబాద్లో ఒక సిటీ కట్టాను. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ ఏర్పాటు చేశాం. 2 నగరాలకు 3వ నగరాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు సాక్షాత్ బిల్ క్లింటన్ వస్తే ఆయన చేతుల మీదుగా సైబరాబాద్ అని నామకరణం చేసింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఉండే ప్లేస్ ఇది. ఈరోజు బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు, గౌతమి పుత్ర శాతకర్ణి పిక్చర్ కూడా తీస్తున్నారు. అమరావతి ప్లేస్ని కేంద్రంగా చేసుకుని, ఆ రూలర్ని కేంద్రంగా చేసుకుని, అంటే అక్కడ మీరు చూసినప్పుడు భారతదేశమే కాదు వేరే దేశాల్లో కూడా ఇక్కడి నుంచి కేంద్రంగా రాజ్యాన్ని పరిపాలించారు. మొన్న నేను మన లండన్కి వెళ్ళాను. లండన్లో మ్యూజియం ఉంది. నేను వెళ్ళి చూస్తే 2 మ్యూజియంలు వాళ్ళు చాలా గ్యాలరీస్ పవిత్రంగా చేశారు. ఒకటి గ్రీస్ నుంచి, రెండోది అమరావతి. నేను అడిగాను ఎందుకు ఇంత ప్రత్యేకతను అడిగాను. వాళ్ళు చెప్పింది ఏన్షియంట్ నాగరికతలో 2 నాగరికతలు ఎక్కువ, ఒకటి అమరావతి, రెండోది పక్కనుండే గ్రీస్ అని చెప్పారు. ఈరోజు మన కోహినూరు వజ్రం కూడా ఎవరిదో కాదు తమ్ముళ్ళు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వజ్రం, గుంటూరు నుంచి వచ్చిన వజ్రం తప్ప ఇంకోటి కాదు. అది కూడా లండన్ మ్యూజియంలో ఉంది. కడకు కోహినూరు వజ్రం కూడా మంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కోహినూరు వజ్రంతో సమానం. భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఫలితాలు సృష్టించే అవకాశం ఉంది. నేను అందుకని బాలకృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే అమరావతి రాజధానిగా చేసుకుని ఈరోజు మన రాజధాని కడతా ఉంటే గౌతమి పుత్ర శాతకర్ణి ఇది తీసుకుని బ్రహ్మాండమైన పిక్చర్ని ఆయన తీసుకొస్తున్నారు. ఆయన్ని కూడా అభినందిస్తూ ప్రపంచం మెచ్చే రాజధాని కడదాం, దీనికి అందరూ సహకరిస్తామని నేను అందుకనే ఒకటి ఇచ్చాను, మై బ్రిక్స్ మై రాజధాని అని చెప్పి ఇచ్చాను. దీనికి కూడా చాలా బాగా స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ₹1 కానీ ₹10 కానీ, అదే మరి ₹10 కష్టాన్ని కానీ ఈ అమరావతిలో ఉండాలి. మనం రాజధాని కట్టుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని రాబోయే 5-6 సంవత్సరాలు సమీక్ష చేసుకుంటాం. ఎక్కడికక్కడ సమీక్ష చేసుకుంటాం. సమీక్ష చేసుకుని బ్రహ్మాండమైన రాజధానితో ముందుకు పోదాం. దీనికి అందరూ అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మాట్లాడితే మీరు వారికి వివరించాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ రోజు హైదరాబాద్లో కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా అక్కడుండే భూమి ఆధారంగా చేసుకుని రాజధాని కట్టాం. అదే మరి దానివల్ల స్థానికంగా భూములు విలువ పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు తెలంగాణకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా తయారైందంటే ఆ రోజు మనం చేసిన పని. ఈరోజు అందుకని అమరావతిని కూడా అదే దూరంలో ఆలోచిస్తున్నాం. దీనికి డబ్బుల కంటే తెలివితేటలుండాలి. కొంత తక్కువ ధరకే భూములు కూడా ఇవ్వాలి. ఇచ్చి ఎవరైతే ఒక ట్రాన్స్పరెంట్గా వచ్చి సంపద సృష్టిస్తారో, ఎవరైతే అభివృద్ధికి దోహదం చేస్తారో, ఎవరైతే ఉద్యోగ కల్పన కోసం ముందుకు వస్తారో అవి దృష్టిలో పెట్టుకొని చేస్తాం. ఇది చేసి ఒక బ్రహ్మాండమైన రాజధానిగా క్రియేట్ చేస్తాం. నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు రాజశేఖర రెడ్డి పక్కనే దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఎవ్రీడే మాట్లాడేవాడు, నన్ను వ్యతిరేకించేవాడు.
హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ వరకు సిటీ వరకు ఒక రోడ్డే ఉంది, ఏముందని ఎగతాళి చేసేవాడు. ఆ రోజు నేను చెప్పా, అభివృద్ధి మీకు కనపడడం లేదు, భవిష్యత్తు చెప్తుంది. హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ ఏంటో మీకే తెలుస్తున్న ఆ రోజు చెప్పాను. అదే జరిగింది. ఈ రోజు కూడా ఈ నాయకులు అడ్డుపడుతున్నారు, అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చెడు ప్రచారం చేయాలో చేస్తున్నారు. కోర్టులకు వెళ్తున్నారు, కొంతమంది లిటిగెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోర్టుకు పంపిస్తున్నారు. ఒకరోజు సుప్రీంకోర్టుకు పంపిస్తారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పంపిస్తారు, ఒకరోజు లోకల్ కోర్టుకు పంపిస్తారు, ఒకరోజు లిటిగేషన్ అడుగొస్తారు. వచ్చి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు. వీళ్ళకందరికీ ఫైనాన్స్ చేస్తున్నారు. దుర్మార్గమైన కార్యక్రమం, నీచమైన కార్యక్రమం. చేతనైతే సహకరించాలి, చేతనైకపోతే ఇంట్లో పడుకోవాలిగా తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. ఇంకో పక్క తప్పుడు ప్రచారం చేశారు. ఇది మంచి ఫెర్టైల్ భూమి, దీనికి నీళ్లన్నీ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ కట్టాలన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ నీళ్లు, ఇక్కడ ఉపయోగించుకున్న నీళ్లు రాయలసీమకు తీసుకుపోతే రాయలసీమ రతనాల సీమగా తయారవుతుంది. అదే నేను ఆలోచిస్తున్నానని ఆ రోజే సమాధానం చెప్పాను. దానికి మళ్ళీ సమాధానం లేదు. అంటే ప్రతిరోజు ఒక్కర బుద్ధితో తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మహానాడు ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. ఈ అమరావతి రాజధానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీరు చూశారు. మనం దీన్ని ఒక యజ్ఞం మారిగా చేస్తున్నాం. వీళ్ళంతా రాక్షసుల మారిగా ఒక పక్క దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క వీళ్ళు చెడగొట్టే దానిపైన అప్రమత్తంగా ఉండాలి. వనరులు లేవు, కష్టాలు ఉన్నాయి, అయినా కూడా దాన్ని ఏ విధంగా అధిగమించాలనో మళ్ళా అధిగమించాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ సమయం అవసరం, వనరులు అవసరం. అయినా కూడా సమీకరించుకుంటాం. బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం చేస్తాం. మీరు కూడా ఎక్కడికక్కడ ఎవడైనా మాట్లాడితే ఎదురు తిరిగి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మంచిని 100 సార్లు మాట్లాడితే తప్ప మంచి ముందుకు పోదు. చెడు వ్యక్తులకు కానీ, చెడును కానీ మనం కానీ మనల్ని విమర్శిస్తూ ఉంటే, దాడి చేస్తూ ఉంటే మనం కానీ గమ్మునున్నా, లేకపోతే వాళ్ళని ఇష్ట ప్రకారం చేయనిచ్చినా వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. చెడు అప్పర్ హ్యాండ్ అయితే నష్టం సమాజానికి వస్తుంది, మనకు కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా చరిత్రలో చూడండి, ఎవరైనా చెడు చేసినా, ఎవరైనా కానీ హాని చేయాలనుకున్నా అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కొంటారో వాళ్ళు హీరోస్ అయ్యారు, వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. ఎవరైతే చేయలేకపోయారో అక్కడ మాత్రం ఇలాంటి వ్యక్తులది అప్పర్ హ్యాండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ శక్తి వీళ్ళకి తెలియదు కానీ ఎన్నో పార్టీల్ని కాలగర్భంలో కలిపేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుంది, దాంట్లో అనుమానం అవసరం లేదు. అందుకే మీరందరూ కూడా ఏకగ్రీవంగా అమరావతి రాజధానిని బ్రహ్మాండమైన రాజధాని కట్టుకుంటాం. తెలుగు జాతి గర్వపడే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేస్తూ నెక్స్ట్ నిర్మాణం సమావేశంలో